సినిమాల నుంచి విజయశాంతి పాలిటిక్స్ లోకి ఎప్పుడో ఇంట్రో ఇచ్చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడంతో రాజకీయంగా సైలెంట్ అయిన ఆమె ఇప్పుడు సినీ రంగంలో రీ ఎంట్రీ ఇస్తుండడం ఖాయమైంది. ఇంత గ్యాప్ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టడానికి కారణం ఏంటని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది మీ ఫిల్మీ ఫోకస్. సినిమా రంగంలో ఉన్న సమయంలో లేడీ అమితాబ్ గా పిలిపించుకున్న విజయశాంతి ఇప్పుడు కూడా ఆ రేంజ్ క్యారెక్టర్ తోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అవగా డైలాగ్ వెర్షన్ రాయించే పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ మూవీని విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంతకీ విజయశాంతి చేయనున్న ఆ రోల్ ఏంటో తెలుసా? ఓ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్. హాలీవుడ్ లో డెమి మూర్ నటించిన జేఎజెన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారట విజయశాంతి. ఓ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా సైన్యంలోను రాజకీయాల్లోనూ మహిళలను చిన్న చూపు చూడడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమా చేయడం విజయశాంతికి రాజకీయంగా కూడా ప్లస్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అందుకే జేఎజెన్ సబ్జెక్ట్ ని చేయాలని నిర్ణయించారు విజయశాంతి. ఈ ఏడాది దసరా నాటికి సినిమా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలన్నది ఆలోచన. అయితే ఆర్మీ ఆఫీసర్ గా కనిపించేందుకు గాను కఠినమైన ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు విజయశాంతి. అంటే విజయశాంతి రేంజ్ కి తగ్గట్టుగా మళ్ళీ ఆమె చేసే స్టంట్స్ చూడవచ్చన్నమాట. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నా?